సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసందోహంతో కిటకిటలాడుతున్న ప్రత్తిపాటి నివాసం. రోజులు గడిచే కొద్దీ తగ్గని ప్రజా అభిమానం. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. తెలుగు జాతి వెలుగు పెంచిన కారణ జన్ములు రామోజీరావు అని వ్యాఖ్య. పలు దేవాలయాల్లో రాజా రమేష్ పూజలు. జనసేన గెలుపుతో మొక్కులు తీర్చుకుంటున్నట్లు వెల్లడి. అధ్వానంగా మారిన రోడ్లు పట్టించుకోని అధికారులు. చిలకలూరుపేట నుండి అద్భుత విజయం సాధించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి ఆదివారం కూడా ప్రజా అభిమానం పోటెత్తింది. ఆయనకు అభినందన తెలపడానికి తరలివచ్చిన జన సందోహంతో చిలకలూరుపేటలోని ప్రత్తిపాటి నివాస ప్రాంగణం కిటకిటలాడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్తిపాటి పుల్లారావు అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి ప్రత్తిపాటి వెంకట కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరుగని ప్రత్తిపాటి అభివృద్ధుల ఘన పార్టీ. అడిగడిగో కదిలిండు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలోన చిరునవ్వుల రారాజు. ప్రజల మనసు గెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలోన టీడీపీ జెండలెత్తి సైకిల్ గుర్తు జెండలతో ఊరువాడ కదిలనో పుల్లారావు వెంట మరే. అరే జయ హో మన ప్రత్తిపాటి జనం మనిషి ప్రత్తిపాటి. జై బోలో ప్రత్తిపాటి అలు పెరుగని ప్రత్తిపాటి అభివృద్ధిల ఘన పార్టీ. నిండు మనసు కల్లోడే ప్రత్తిపాటి పుల్లారావని దండు కదులుతున్నదో చిలకలూరిపేటంతా. అరే జయ హో మన ప్రత్తిపాటి జనం మనిషి ప్రత్తిపాటి. జై బోలో ప్రత్తిపాటి అలు పెరుగని ప్రత్తిపాటి అభివృద్ధిల ఘన పార్టీ. జై బోలో ప్రత్తిపాటి అలు పెరుగని ప్రత్తిపాటి అభివృద్ధిల ఘన పార్టీ. మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకట కుమారి ఆదివారం బిజీగా గడిపారు. ఉదయం నుండి పార్టీ శ్రేణులతో మమేకమైన ఆమె మధ్యాహ్నం బొప్పడి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యాల్లో పాల్గొని అక్కడి వారితో సంతోషంగా గడిపారు. అనంతరం పట్టణంలోని SMS గార్డెన్లో జరిగిన ముస్లిం వివాహానికి హాజరైన ప్రత్తిపాటి వెంకట కుమారి నూతన వధువరులను మనసారా ఆశీర్వదించారు. ఇరువురు దంపతులు నూతన జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆమె వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
తెలుగు జాతి వెలుగులు పెంచిన కార్యజన్ములు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మవిభూషణ్ రామోజీరావు అని కొనియాడారు. మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలుగు జాతి సగర్వంగా మా వాడని చెప్పుకున్న మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తీరని లోటని తెలుగు తల్లి మరో కొడుకును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రామోజీరావు మరణ వార్త విన్న వెంటనే పత్తిపాటి హైదరాబాద్ వెళ్లారు. రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ జర్నలిజం, సినీ రంగాలతో పాటు వివిధ వ్యాపారాలు, ప్రత్యేకించి తెలుగు భాష కోసం రామోజీరావు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామం, సాధారణ కుటుంబ నేపథ్యం నుండి అసాధారణ స్థాయికి చేరిన బహుముఖ ప్రజ్ఞశాలి రామోజీరావు అని ఆయన జీవితం భావితరాలకి ఒక స్ఫూర్తి పాఠమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, స్వయం కృషితో ఎవరు ఏ స్థాయి కన్నా చేరవచ్చనడానికి రామోజీరావు ఎప్పటికీ ఒక ఉదాహరణగా నిలిచిపోతారని, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంతో పాటు తెలుగు జాతి ఇంటి పెద్దను కోల్పోయినంత బాధగా ఉందన్నారు పత్తిపాటి. తెలుగునాట తరాలను ప్రభావితం చేసిన కలం విరామం తీసుకుందన్నారు. కలం బాట పట్టి అక్షర సేద్యం చేసిన యోధులు విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజంలో సత్యరక్షణ కోసం, సత్య విప్లవం కోసం రామోజీరావుల సేవలు అందించిన వ్యక్తి మరొకరు లేరని, రారు అనడంలోనూ అతిశయోక్తి లేదని, ఈ కష్ట సమయాల్లో ఆయన కుటుంబ సభ్యులు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బంది అందరికీ ఆ భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు పత్తిపాటి పుల్లారావు. రామోజీరావు పార్థివ దేహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నివాళులర్పించారు. భార్య భువనేశ్వర్తో కలిసి అంజలి ఘటించారు. రామోజీ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ యుగ పురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మారారని, ఈనాడుతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారని తెలిపారు. 40 ఏళ్లుగా రామోజీరావుతో పరిచయం ఉందన్నారు. తనకు క్లిష్టమైన సమస్య వస్తే రామోజీ ధైర్యం చెప్పేవారని గుర్తు చేసుకున్నారు బాబు. ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకొని నిలబడ్డారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రామోజీరావు పార్థివ దేహానికి పవన్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుండి వచ్చారన్నారు. రామోజీరావుని గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయని, ఇప్పుడు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈ రోజు లేవన్నారు. ఆ విషయం ఆయనకు తెలియజేయాలనుకున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత కలుద్దాం అనుకున్నా, కానీ ఇలా జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం బాధాకరమని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. హైదరాబాద్ లోని ఫిలిం సిటీలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. అనంతరం మాట్లాడుతూ సినీ పరిశ్రమకు, మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు. చిలకలూరిపేట జనసేన పార్టీ కోఆర్డినేటర్ తోట రాజ రమేష్ పర్చూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లకు 21 గెలుపొందిన శుభ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని చిన్నపసుమర్రు ఓగేరు వాగు పక్కన వేచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం 15వ వార్షికోత్సవం ఈ నెల 11వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ తెలియజేశారు. 11వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలైన పూజాది కార్యక్రమాలు రాత్రి 9 గంటలకు పవలింపు సేవతో ముగిస్తాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కుమారస్వామి భజన బృందంచే భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భక్తులందరికీ మధ్యాహ్నం మహా అన్నదానంతో పాటుగా రాత్రికి అల్పాహారం ఉంటుందన్నారు. చిలకలూరుపేట ప్రాంతంలోని భక్తులు అందరూ కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని వెల్లంపల్లి రవిశంకర్ కోరారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరుపేట ఓగేరు వాగునకు దక్షిణ వైపున భక్తులకు కొంగు బంగారమే వెలసి ఉన్నటువంటి మన దేవాలయంలో 15వ వార్షికోత్సవం 11వ తారీఖు మంగళవారం 15వ వార్షికోత్సవం నిర్వహించుకున్నట్టుకు స్వామివారి అనుజ్ఞ అయినందున ఆ రోజున 15వ వార్షికోత్సవం జరపవలసినది. ఉదయం పూట 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని 7 దేవాలయాల్లో కూడా చక్కగా స్వామివారందరికీ కూడా అభిషేకములు, తదుపరి విశేషమైనటువంటి అర్చనలు, మహానివేదన, తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానం నిర్వహించబడును. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమంలో
పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి స్వామివారికి ఉపపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. చిలకలూరుపేట పట్టణంలోని రజక కాలనీలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ కోఆర్డినేటర్ తోట రాజా రమేష్ శనివారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు లభించడంతో పాటు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుండి గెలుపొందినందుకు గాను మొక్కు చెల్లించుకున్నారు. స్థానిక జన సైనికులతో కలిసి విశేష పూజలు నిర్వహించిన రాజా రమేష్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. జై బజరంగ బలి. నమస్కారం చేస్తున్నా. ఈరోజు చిలకలూరుపేట 9వ వార్డు ఈశాన్య ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దేవాలయంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాలని ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం ఏర్పడాలని, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఆ స్వామివారి యొక్క ఆశీస్సు పొందాలని మొక్కులకి చేసుకోవడం జరిగింది. ఆ కోవలోనే ఈరోజు రాష్ట్ర ప్రజలు ధర్మాన్ని రక్షించే విధంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపుకి ఈరోజు రాష్ట్ర ప్రజలు సుముఖత చూపించి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికమైనటువంటి స్థానాలు, అత్యధికమైన మెజార్టీలు 164 స్థానాలు పైగా అభ్యర్థులు గెలవటం అంటే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ధర్మాన్ని కాపాడటానికి, ప్రజలను రక్షించడానికి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఏదైతే గత 2019లో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పినటువంటి
జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇస్తే ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వారి పాలక మిత్రులు, పాలక సభ్యులందరూ. ఇటువంటి పరిపాలన మాకొద్దు. ధర్మాన్ని రక్షించేటువంటి మంచి పరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పడాలి. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అవసరం. దానికి తోడు దేశంలో ఉన్నటువంటి ఒక బీసీ నేత, మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్రానికి అవసరమని ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మహిళలు ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని ఆదరించారు. పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించాలని ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి గారికి ఈరోజు 101 కొబ్బరికాయలతో ఆకుపూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈరోజు ఈ చిలకలూరిపేటలోనే చరిత్రలో 33,500 పైగా ఈరోజు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందటం, ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు గెలిపించుకోవడం జరిగింది. ఎన్నికల వాగ్దానంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటాం, ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రత్తిపాటి పుల్లారావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, ఆ ప్రసన్న శక్తిని మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రసాదించాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఆశయంతో ముంగలుగబోతున్నాం. దీన్ని కూడా చిలకలూరిపేట ప్రజలు ఆదరించి ఆ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మీరందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ రజక కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా తాళ్లూరి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ గా కిష్టాపురపు హనుమంతరావు, సెక్రటరీగా కొత్తపల్లి భానుప్రసాద్, జాయింట్ సెక్రటరీగా కట్ట నాగేశ్వరరావు, ట్రెజరర్ గా పొనుగుపాటి శివకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘం గౌరవ అధ్యక్షులు చిరతన గండ్ల వాసు మాట్లాడారు. వాచ్మెన్ విధులకు ఆటంకం కలిగించినా, దురుసుగా ప్రవర్తించినా వెంటనే సంఘం దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలోని అపార్ట్మెంట్ వాచ్మెన్లు అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం వర్ధిల్లాలి. చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం వర్ధిల్లాలి. చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం అపార్ట్మెంట్ జీవనాన్ని కోరుకోవటం వల్ల అపార్ట్మెంట్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ అపార్ట్మెంట్కి ముఖ్యంగా వాచ్మెన్ రక్షకుడు. ఎన్ని కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కట్టినా కూడా రక్షకుడు అయినటువంటి సెక్యూరిటీ, భద్రత కల్పించేటువంటి వాచ్మెన్ లేదే ఆ అపార్ట్మెంట్కి శోభ రాదు, ఆ అపార్ట్మెంట్కి రక్షణ ఉండదు, ఆ అపార్ట్మెంట్లో ప్రశాంతమైన జీవన వాతావరణం ఉండదు. కావున అపార్ట్మెంట్కి ముఖ్యమైన వ్యక్తి వాచ్మెన్ లేక వాచ్ ఉమెన్ ఉంటారు. అయితే అటువంటి వాచ్మెన్, వాచ్ ఉమెన్స్ అందరూ కూడా చిలకలూరు పట్టణ అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వాచ్మెన్లు అంటే ప్రైవేట్గా అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు మాట్లాడుకొని ఎంతో కొంత జీతాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అసంఘటిత రంగ కార్మికులుగా ప్రభుత్వం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉమెన్ని గుర్తించి కనీస వేతన చట్టాన్ని అమలు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి ప్రభుత్వం కల్పించేటువంటి కార్మిక చట్టాలు, కార్మికుల హక్కులన్నీ కూడా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాచ్మెన్లకి కల్పించాలని చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, నా పేరు చిరతనగండ్ల వాసు, గుంటూరు. నేను ఆంధ్రప్రదేశ్ బహుజన అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ ఉమెన్ సంక్షేమ యూనియన్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘానికి లేక అపార్ట్మెంట్ వాచ్మెన్లకి, అపార్ట్మెంట్ వాచ్ ఉమెన్లకి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి కనీస వేతన చట్టం, అలానే భద్రత, అలానే కార్మిక హక్కులు చట్టాలు, అసంఘటిత రంగ కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అన్ని విధాలైనటువంటి హక్కులు, సౌకర్యాలు, లబ్ధి వీళ్ళకి చేకూరాలని చెప్పేసి చిలకలూరిపేట
వాచ్మెన్ల సంఘం, అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం నూతనంగా ఏర్పడుతున్న సందర్భంగా ఈ రోజున ఈ చిలకలూరుపేట పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిలకలూరుపేట వాచ్మెన్ సంఘానికి ప్రెసిడెంట్ని. నేను ఒకటే కోరుకునేది, అందరూ సహకరించండి. ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సబ్బందులు వచ్చినా, రాత్రైనా పొగలైనా, ఏ టైం అయినా సరే మేము ఉన్నాము, మేము ఆదుకుంటాము, మేము ముందుకు నడుపుతాము. చిలకలూరుపేట మండలంలోని పసుమర నుండి వింజనంపాడు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగున గుంతలు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నిత్యం అనేకమైన వాహనాలు, ఆటోలు ఈ మార్గంలో నడుస్తుంటాయి. దీంతో ఈ రోడ్డు మార్గానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంటలు బాగు చేస్తే బాగుంటుంది. పేషెంట్లు ఎక్కించుకొని రావాలన్నా ఇబ్బంది అవుతుంది బాగా. మాకు రోడ్డు బాగు చేపిస్తే బాగుంటుంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో మూతపడిన అన్న క్యాంటీన్లు తెరుచుకుంటాయని పేదలు ఎదురు చూస్తున్నారు. పట్టణంలో ఉన్న 3 క్యాంటీన్లలో దాదాపు 3000 మంది నిత్య భోజనం, టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే గత 4 ఏళ్లలో క్యాంటీన్ మూతపడడంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన అన్న క్యాంటీన్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరాయి. వీటిని మరల వాడుకలోకి తీసుకొస్తే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. గణపవరం చిలకలూరిపేట పురపాలక సంఘంలో విలీనం కావడంతో పేట గణపవరం మధ్య ఉన్న పొలాల రేట్లు పెరిగాయి. ఈ రెండింటి మధ్య నివేశన స్థలాల కోసం ప్లాట్లు వేయడం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి దాకా సెంటు లక్ష కూడా పలకని ప్లాట్లు ప్రస్తుతం 3 రెట్లు పెరిగాయి. ప్లాట్ వేయడమే ఆలస్యం హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా నివేశన స్థలాలుగా మారుతున్నాయి. సూర్య చంద్రులు ఉన్నంత వరకు రామోజీరావు ఖ్యాతి అజరామంగా నిలిచి ఉంటుందని కొనియాడారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. చేసే ప్రతి పనిలో ప్రజా ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చుకోవచ్చో చెప్పడానికి, సంకల్ప బలంతో స్వప్న లోకాలను ఎలా ఆవిష్కరించుకోవచ్చో నిరూపించడానికి ఆయన జీవితమే తార్కాణమన్నారు. ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు అంతిమ సంస్కారాల్లో పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పత్తిపాటి హాజరయ్యారు. సహచరులు అందరితో కలిసి రామోజీరావు స్మృతి వనం వద్ద అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం వారు మాట్లాడారు. దశాబ్దాల పాటు తెలుగు జాతి, తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు ఆయన్ను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపి ఉంచుతుందన్నారు పత్తిపాటి. ఒక్కడిగా మొదలై ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించి కోట్లాది మందికి స్ఫూర్తి మంత్రంగా రామోజీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకం పదిలమని స్పష్టం చేశారు. తను చూపిన బాటలోనే రామోజీ గ్రూప్ సంస్థలని కలకాలం వర్ధిల్లాలని, ఉద్యోగులకు వీలునామా రాసిన ఏకైక వినూత్న దార్శనికుడిగా
ఆయన ప్రత్యేక చరిత్ర లిఖించారన్నారు. తన మరణ వార్త విని అసంఖ్యాకంగా తరలివచ్చిన అభిమాన ఘనం రామోజీరావుకు ప్రజల గుండెల్లో ఉన్న ఆదరణ, నమ్మకానికి నిదర్శనమని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం ఎప్పటికీ పూడ్చుకోలేని విషాదమన్నారు పత్తిపాటి. ఇలాంటి కారణ జన్మలు యుగానికి ఒక్కరో ఇద్దరు ఉంటారని, అలాంటి మహానీయుడి ఆశయాలు సాధించడమే ఆయనకు అందరూ ఇచ్చే నిజమైన నివాళి అన్నారు పత్తిపాటి పుల్లారావు. చిలకలూరుపేట పట్టణంలోని మోయిన్ బజార్ బంగారపు కోట్ల వద్ద ఉన్న శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో పలు రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు డి మాధవాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ అలపాటి పద్మావతి వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అలపాటి పద్మావతి వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఆలయం ఎన్నో సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేదని, స్వామివారి అనుగ్రహంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి భగవంతుడు అవకాశం కల్పించినందుకు గత జన్మ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జూన్ 19తో వారి కాల పరిమితి ముగియనున్నట్లు తెలిపారు. అయితే అనంతరం వచ్చే ఆలయ కమిటీ వారు ఈ దేవాలయాన్ని మంచి అభివృద్ధి పథంలో నడపాలని వారు ఆకాంక్షించారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆలయ చైర్మన్ గురించి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు వారి సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏ నాగలక్ష్మి, పి గీతా భవానీ, ఎన్ ప్రసన్న నాయుడు, నాగరాణి, పి విజయ, శిరీష పాల్గొన్నారు. మీరే ఉండాలి అనే స్టేజీకి మా కమిటీ వారు తీసుకొచ్చినందుకు ఫస్ట్ మా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగనే నెక్స్ట్ వచ్చే కమిటీ వారు కానీ దేవస్థానానికి ప్రపోజల్ చేసే గవర్నమెంట్ అధికారులకు కానీ మంచి కమిటీని ఎన్నుకొని ఈ దేవస్థానాన్ని ఇదే రకంగా పరిపాలించాలని చెప్పి మా కమిటీ సభ్యుల తరఫున ఈ చిలకలూరుపేట ఈ మెయిన్ బజార్లో ఉన్నటువంటి ప్రజలు, భక్తుల తరఫున మేము విన్నవించుకుంటున్నాం. మా పదవీ కాలం జూన్ 19వ తారీఖుతోటి అయిపోతుంది. ఇదే రకంగా వచ్చేవాళ్ళు కానీ భక్తులు కానీ ఈ దేవాలయాన్ని సహకరించాలని మేము ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి దేవస్థానం మెయిన్ బజార్ చిలకలూరుపేటలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంతవరకు ఏ ఎండోమెంట్ దేవాలయాల్లో సభ్యులు అనేది అందరూ ఆడవాళ్ళు అనేది ఒక్క ఈ టెంపుల్కే ఉందండి. దానికి గాను మమ్మల్ని ముందుకు నడిపించి వెనక వారు ఉండి ఆలపాటి వెంకట్రావు గారు కానీ, శివ అంకులు కానీ ఆడవారిని ముందుకు నడిపించి మాకు ఈ ఉన్నతమైన పదవి ఇప్పించి ఈ 2 సంవత్సరాలు మమ్మల్ని ఎంతగానో గౌరవంగా చూసుకొని అందరి చేత మమ్మల్ని మర్యాదగా మాకెంతో విలువ ఇచ్చారు, ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. అందుకని వెంకట్రావు గారికి, శివాంకుల్ గారికి, మా వెనక ఉండి అందరికీ ఈ ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.